ఓకే. ఈరోజు దేశము సిగ్గుపడేలా ఈరోజు ఉన్నది. కోల్కతాలోని డాక్టర్ గారిని ఇంత ఘోరంగా చేయడము చాలా దారుణము. ఈరోజు ఇప్పట్లో మహిళలు ఏదైనా తన ఆశలు సాధించడానికి బయటికి వస్తున్నారు. అలాంటి మహిళలు ఇంకా బయటికి రావద్దు, తల్లిదండ్రులు చదువు కూడా ఆఫ్ చేస్తామని చెప్పేసి నిర్ణయించుకునే పరిస్థితి మన దేశానికి వచ్చింది. ఒక మహిళ రాష్ట్రం ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలోనే ఇంత ఘోరంగా జరిగింది. ఏదైనా కిరాతకులను ఇలాంటి చేసినప్పుడు ఖచ్చితంగా 24 గంటల నడి రోడ్లో ఉరి తీయాలి, లేదా వాళ్ళ అవయవాలు కోసి నరికి చంపాలి, నడి రోడ్లో చంపాలి. ఇంత దుర్మార్గంగా ఎన్ని జరుగుతున్నాయో కూడా మరి ప్రభుత్వాలు సపోర్ట్ ఇస్తున్నాయో దుర్మార్గులకు పోయి ఎంత చేసినా మళ్ళీ జైలుపోయి వచ్చేదే కదా అనే ధైర్యాన్ని వాళ్ళని చంపేయాలి. రాష్ట్రంలో మహిళలు కానీ దేశవ్యాప్తంగా మహిళలకు కానీ ఎటువంటి ఘోరం జరిగినా ఖచ్చితంగా వాళ్ళని నడి రోడ్లో ఉరి తీయాలా, లేదా నరకన్నా చంపాలని చెప్పి మేము రెవల్యూషన్ స్టూడెంట్ యూనియన్ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే ఉందో వారిని మహిళలకు మరో ధైర్యం ఇచ్చి ఇలాంటి ఘోరాలు జరగకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే దేశానికి కూడా మన భారతదేశానికి కూడా 2 చేతులు ముక్తున్నా ఖచ్చితంగా 24 గంటల వాళ్ళని ఉరి తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మహిళలు వాళ్ళ రక్షణ ఇవ్వండి, వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేక బృందం కేటాయించండి. అలాంటి శిక్ష చేసినప్పుడు తప్పుడు చేసినప్పుడు కఠినంగా 24 గంటల లోపలనే శిక్ష విధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భారత్, జై భారత్, జై జై